జీవితం మనిషికి ఎప్పుడూ ఏదో ఒక కొత్త పాఠం నేర్పుతుంది. నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది. నేను ఎటు వెళ్తున్నానో ఏం చేస్తున్నానో తెలియడానికి నాకు ఉండే సమయం కేవలం 24 గంటలు, జస్ట్ 24 hours. రోజుకి 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. కానీ నేను మనస్ఫూర్తిగా నిద్రపోవటానికి ఒక్క క్షణం కూడా లేదు. బహుశా నా ఈ పరిస్థితికి నేనే కారణమేమో. నేను ఎంచుకున్న మార్గం నన్ను పర్ఫెక్ట్గా ఉండనివ్వటం లేదు. నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ అందులో నేను ఊహించుకున్న నన్ను కనుక్కోలేకపోతున్నాను. ఇంతకన్నా మనిషికి ఇంకో శాపం ఉంటుందా? నువ్వున్న సిచ్యువేషన్ నుంచి బయటికి రావడం రాకపోవడం అనేది నీ చేతుల్లోనే ఉంది రిషి. ఇలా ఎవరితోనూ కలవకుండా నిన్ను నువ్వు వెలివేసుకున్న జీవితం గడుపుతుంటే నీకు మిగిలేవి ఇలాంటి కలలే. మొదట నువ్వేదో తప్పు చేశావు లేక చేస్తున్నావు అన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో నుంచి బయటికి రావాలి, జనాల్లో కలవాలి, మాట్లాడాలి, నీ బాధలు పంచుకోవాలి. అప్పుడిక నీకు ఇలాంటి కలలు రావడానికి అవకాశం లేదు. అదొక్కటే నీ రోగానికి చికిత్స. నీలో నువ్వు కుమిలిపోతున్నంత కాలం నేను కాదు కదా, ఈ లోకంలో ఏ డాక్టరు నీకు సహాయపడలేడు. నీ పద్ధతి మార్చుకోకపోతే ఇకపై నువ్వు నా దగ్గరికి రానక్కర్లేదు. సో ప్లీజ్ కమ్అట్ అండ్ ట్రై టు బి అ నార్మల్ పర్సన్. హాయ్ రిషి. హలో, వాజ్ దిస్? ఏంటి నైట్ నిద్ర లేదా? ఎవరు మాట్లాడేది? రిషి, జాగ్రత్తగా విను. ఇక్కడ మనిషి కంటే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్. వాట్? ఏయ్, ఎవరు మాట్లాడేది? సారీ రిషి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏయ్, ఎంజాయ్ యువర్ 24 hours. హలో హలో హలో. సారీ రిషి, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎంజాయ్ యువర్ 24 hours. నాకు స్నేహితుల కన్నా శత్రువులు ఎక్కువ. ప్రాణాలు ఇచ్చే స్నేహితులు లేరు, కానీ నన్ను చంపడానికి ఎంతోమంది శత్రువులు వెంట పడుతున్నారు. ఇందులో వీడెవడు? చంపేవాడే అయితే చెప్పి చంపుతాడా? ఇస్ ఇట్ ఎ జోక్ ఆర్ రియల్? Sorry Rishi, your time starts now. Enjoy your 24 hours. Two minutes, boss. నచ్చో బాస్. చూడగానే ఎవర్రా నువ్వు అని అడుగుతావు అనుకున్నాను. నీ మీద ఎక్స్పెక్టేషన్ ఇంకా పెంచేశావు. నా లైఫ్లో నేను ఏమాత్రం సంతోషంగా లేను. చావు నన్ను వెంటాడుతున్నట్టు, నన్ను మింగేస్తున్నట్టు వస్తున్న కళలన్నిటికీ బహుశా నేను చేసే పని, అదే నేను చేసే హత్యలే కారణం. ఎస్, ఐఎమ్ ఎ రూత్లెస్ ట్రైన్డ్ కిల్లర్.
ట్రైన్ కిల్లర్. నా జీవితంలో నేను ఎంతో మందిని చంపాను. అయితే వాళ్ళు ఎవరు, చావటానికి వాళ్ళు చేసిన నేరమేంటో కూడా నాకు తెలియదు. ఐ జస్ట్ గెట్ ఎ కాల్ అండ్ ఎ ఫోటోగ్రాఫ్, అంతే. నెక్స్ట్ 24 hours లోపు నేను ఆ వ్యక్తిని ఎలాంటి ఆధారాలు దొరకకుండా చంపాలి. వారి గురించి ఆలోచించడానికి కూడా నాకు అనుమతి లేదు. అలా నేను ఒక కిల్లింగ్ మెషిన్ లా మారిపోయా. నాలో ఏ కోశానా ఎమోషన్స్ లేవు. జస్ట్ ఎయిమ్ ద గన్ ఎట్ ద టార్గెట్ అండ్ బూమ్. Hi Rishi, how are you? Sir, I want to quit. Come on my boy. Have it. That's good. So, this is your next assignment. సార్, కానీ నేను ఇక చేయలేను. I know, everybody wants to quit. మనకుంది ఒకే జీవితం. జీవితాంతం ఇదే పని చేయలేము. బట్ ఈ రోజే నా మీద అటాక్ జరిగింది. I know Rishi, ఆ విషయం నాకు తెలుసు. కానీ నీకు తెలియని విషయం చెప్పనా? మనం ఇప్పటికే చాలా దూరం వచ్చాం. భయపడడానికి కానీ వెనుదిరడానికి కానీ వీల్లేదు. ఋషి, తెలిసి చేస్తే తప్పు అవుతుంది, కానీ మనం తెలిసే ఆరంభం చేసాం. అలాగే ముగిద్దాం. యూ కెన్ డూ ఇట్. హలో సార్, హాఫ్ అన్ అవర్లో రమ్మన్నారు. ఏ 1/2 hour సరిపోదా నీకు? కూర్చో ఋషి. థ్యాంక్ యూ సార్. అయినా ఇతనేంటి సార్, ఐపీఎస్ ఆఫీసర్ లక్షణాలు ఏమీ లేనట్టున్నాయి. వీనెక్, టోన్ జీన్స్, దానికి తోడు మాసిపోయిన గడ్డం. సార్, ఐ డెంట్ ఎక్స్పెక్ట్ యూ కాల్. లేదంటే ప్రాపర్గా రెడీ అయ్యి వచ్చేవాడిని. క్రైమ్ చెప్పి చేస్తారా ఏంటి మనం రెడీగా ఉండడానికి? చూడు ఋషి, ఐపీఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. ఏ క్షణం ఎక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి క్షణం రెడీగా ఉండాలి. ఋషి రిపోర్ట్స్. సార్, హై జంప్, 500 meters రన్నింగ్, స్ప్రింటింగ్, స్విమ్మింగ్ అన్నిట్లోనూ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇతనే టాపర్. కానీ ఇతనితో ప్రాబ్లం ఏంటంటే మన ఐపీఎస్ ప్యానల్ ఇంటర్వ్యూ అయిన 2 weeksలోనే ఇద్దరితో గొడవ. సార్, అది నేను కావాలని గొడవపడలేదు. జస్ట్ తప్పు చేస్తే వాన్ చేశాను అంతే. ఏయ్, కంట్రోల్. ఐపీఎస్ హెడ్ ఆయన, నువ్వు ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వలేదు. సార్, 2 సార్లు ఐ ట్రై టు డూ వాట్ వాజ్ రైట్. ఏంటి సార్, వీడు అప్పుడే మీకు ఏది రైటో రాంగో చెప్తున్నాడు. రేపు ఐపీఎస్ ఆఫీసర్ అయితే? అయినా ఈ ఓవర్ క్వాలిఫైడ్ వాళ్ళతో ఇదే ప్రాబ్లం సార్. అన్నీ వాళ్ళకే తెలుసు అనుకుంటారు. సార్, మీకు నాతో ఏదైనా పర్సనల్ ప్రాబ్లం ఉంటే మనం బయట చూసుకుందాం. ముందు పనేంటో చెప్పండి. సార్, పనేంటో చెప్పమంటున్నాడు, తర్వాత చూసుకుందాం అంటున్నాడు. కొంపతీసి బయట కానీ కొడతాడా ఏంటి సార్? సార్, యు నో ఐ డిడ్ంట్ మీన్ ఇట్. సార్, ఏంటి సార్ వీడు మీకే చేయి చూపిస్తున్నాడు. రేపు పొద్దున గన్నిస్తే మీ హెడ్లోనే బుల్లెట్ దింపేస్తాడు సార్ వీడు. You are on time, Rishi. Congratulations. వాట్? దేనికి? Your first assignment. ఏంటి సార్, తాగొచ్చారా? వాట్ యూ టాకింగ్? I am talking about you, Rishi. You are a secret agent. ఐపీఎస్ అయిదామనుకున్నాను రిజెక్ట్ చేసి ఓవర్ క్వాలిఫైడ్, ఓవర్ యాంగర్డ్ అన్న మీరు. You are confused, Rishi. Yes, you are overqualified for IPS. అందుకే నేను సీక్రెట్ ఏజెంట్గా తీసుకున్నాను. ఇక ఓవర్ యాంగర్ అంటావా? నువ్వు రిజెక్ట్ చేయడానికి రీజన్ కావాలిగా.
ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆఫ్ ఇండియా మన అందులో ఒక భాగం. మన దేశంలో ఉన్న మహానగరాల్లో మనలాంటి సీక్రెట్ ఏజెన్సీస్ అండర్ కరెంట్గా పనిచేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ యూజింగ్ ది సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ స్లీపింగ్ సెల్స్. ఏదైతే ఎనిమీస్ మన పైన వాడుతున్నారో అదే కాన్సెప్ట్ని వాళ్ళని ఎలిమినేట్ చేయడానికి మనం వాడుతున్నాం. అవర్ జాబ్ ఇస్ టు కిల్ దెమ్. బట్ సార్, మై డ్రీమ్ ఇస్ టు బికమ్ IPS. బ్రింగ్ జస్టిస్, హెల్ప్ ది సొసైటీ, సేవ్ ద పీపుల్, నాట్ కిల్ దెమ్. అది నా ధర్మం కాదు సార్. రిషి, నీకు మాట చెప్తాను. మన ఇంట్లోకి ఒక పాము వచ్చిందనుకో, అందరం కలిసి దాన్ని చంపేస్తాం. ఇప్పుడు మన దేశ పరిస్థితి కూడా అలాంటిది. మనం చేపే పని కూడా అలాంటిది. ఇక ధర్మం గురించి అంటావా? ధర్మో రక్షిత. ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. IPS కావాలన్నది నా కోరికే కాదు, నా బలహీనత కూడా. నా బాస్ నాకు ఆ పని అప్పగించినప్పుడు ఏంటిది అని అడిగానే తప్ప నేను చెయ్యను అని తెగేసి చెప్పలేకపోయాను. బహుశా IPS అయ్యే అవకాశం కోల్పోతాననే భయం ఒక కారణమైతే, యూనిఫామ్ లేకుండా కూడా జాబ్ చేస్తున్నాననే థ్రిల్ ఒక కారణం. ఐఎమ్ అన్ అండర్కవర్ సీక్రెట్ ఏజెంట్. చట్టంలో ఉన్న లోపాల కారణంగా శిక్షల నుంచి తప్పించుకుంటున్న కొందరు నేరస్తులను శిక్షించడం అనివార్యం. అలా నేను అంతమొందించాల్సిన నేరస్తుల జాబితాలో చాలామంది అవినీతిపరులైన పొలిటీషియన్స్, లాయర్స్, బ్యూరోక్రాట్స్, బిజినెస్ మెన్, మాఫియా డాన్స్, స్మగ్లర్లు, కిడ్నాపర్లు, నక్సలైట్లు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. వీరి వివరాలు నా చేతికి అందిన 24 గంటలలోపు నేను వీరిని చంపాలి. ఒకవేళ నేను ఈ మిషన్లో ఫెయిల్ అయితే మరో గంటలో ఆ పని పూర్తి చేయడానికి నా వెనకాలే మరొకడు వస్తాడు. అయితే వాడు కూడా నాలాంటి వాడే. టార్గెట్ మిస్ అవ్వకూడదు, ఎవరిని ఏం ప్రశ్నించకూడదు. ఈ 5 సంవత్సరాల్లో నేను ఒక్క టార్గెట్ కూడా మిస్ అవ్వలేదు. కానీ ఒకే ఒక రిగ్రెట్, నేను ఎవరితోనూ నా సక్సెస్ షేర్ చేసుకోలేను. నా వృత్తిలో ఎంతో మందిని చంపాను, కానీ ఒక ఆడపిల్లని ఎప్పుడూ చంపలేదు. అయినా ఈ అమ్మాయి దేశానికి ఎలా ప్రమాదం అవుతుంది? చావటానికి ఈ అమ్మాయి ఎలాంటి తప్పు చేసింది? ఒకవేళ ఈ అమ్మాయి అమాయకురాలే అయితే నేను ఇంతకుముందు చంపిన వారు కూడా అమాయకులేనా? IPS కావాలన్న నా బలహీనతని ఎదుటి వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారా? వాజ్ ఐ బీన్ మ్యానిపులేటెడ్? ప్రశ్నించడానికి నాకు ఏ అధికారం లేదు. ఆ అమ్మాయిని నేను చంపాలా వద్దా? ఏం చెయ్యాలి?